వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలిలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నికల అధికారిగా సాధు వెంకట సత్య నాగ ప్రతాప్ కుమార్, పరిశీలకులుగా కొత్తమాసు వెంకట సురేష్ బాబు, గ్రంథి జయరామకృష్ణతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి సాధు వెంకట సత్య నాగ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరుగుతుందని, అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. మార్చి 30వ తేదీన నామినేషన్స్ ఫారాలు ఎన్నికల కార్యాలయంలో అందజేస్తారని, వాటిని పూర్తి చేసి ఏప్రిల్ 2వ తేదీ వరకు తీసుకుంటారని చెప్పారు. 4వ తేదీన నామినేషన్స్ ఉపసంహరణ ఉంటుందని, 4వ తేదీ స్క్రూటినీ చేసి జాబితా విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ 2026-2029 సంవత్సరాలకు గాను పాలకవర్గం ఎన్నికలు 30వ తారీఖు జనరల్ బాడీ సమావేశం జరిగినప్పుడు ఏప్రిల్ 26వ తారీఖు ఎన్నికలు నిర్వహించాలని చెప్పని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల అధికారిగా నేను ఎన్నిక కావడం జరిగింది. నాకు సహాయకులుగా, పరిశీలకులుగా కొత్తమాసు వెంకట సురేష్ బాబు గారిని, అలాగే మన గ్రంథి జయరామకృష్ణ గారిని తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజున ఎన్నికల కార్యాలయం ఓపెనింగ్ చేసి ఎన్నికల షెడ్యూలు రిలీజ్ చేస్తానికి మీ అందరి సహకారం కోసం పిలవడం జరిగింది. ఆర్యవైశ్య సత్రం కమిటీ పాలక వర్గంలో పోటీ చేయాలనుకునే వాళ్ళు 30 మార్చి 30, 31 ఈ 2 రోజులు మన కనికా సమ్మర్ దేవస్థానంలో కలిగిన 3వ నెంబర్ రూమ్లో ఉన్న ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్లు ఇవ్వబడును. అలాగే 1, 2 తేదీల్లో మీరు తీసుకున్న నామినేషన్లు పూర్తి చేసి మీరు మాకు ఇవ్వటానికి మేము ఎప్పుడు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాం. అలాగే 4వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ సాయంత్రం 4 5వ తారీఖు స్క్రూటినీ నికర జాబితా ప్రకటన ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతూ ఉంది. 26వ తారీఖు ఏప్రిల్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడును. ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్ బాడీ సభ్యుడు జీవిత సభ్యత కార్డు కానీ, అలాగే ఆధార్ కార్డు కానీ ఎన్నికల పోలింగ్ తేదీ రోజున తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలా ఉన్న వాళ్ళనే లోపలికి అనుమతిస్తాము ఎలక్షన్ వేయటానికి, ఓటు వేయటానికి. అలాగే ఎన్నికల అభ్యర్థులు కూడా, పోటీ చేయ అభ్యర్థులు కూడా వారి జీవిత సభ్యత కార్డు, అలాగే ఆధార్ కార్డు తీసుకురావాలి. వారు పోటీ చేయదలుచుకున్నప్పుడు వారికి 2 సభ్యులు, ఒకళ్ళు ప్రతిపాదించిన వారు, ఇంకొకళ్ళు బలపరిచిన వాళ్ళు, 2 సంతకాలు కంపల్సరీ. వాళ్ళు కూడా కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జీవిత సభ్యులే ఉండాలి. అలాగే ఒకళ్ళు కనుక ఒక అభ్యర్థికి సంతకం పెడితే ప్రతిపాదించిన బలపరిచిన రెండో వాళ్ళకి పెడతానికి లేదు. ఒకవేళ రెండో వాళ్ళకు కూడా కనుక పెడితే 2 నామినేషన్లు రద్దు చేయబడతాయి. అలాగే వారు కార్యవర్గ సభ్యులుగా పోటీ చేయదలుచుకుంటే నాన్ రిఫండబుల్ నామినేషన్ ఛార్జెస్ కింద, ఫీజు కింద 5,000 రూపాయలు చెల్లించాలి. పైన 5 పోస్టులు ఉన్నాయి: ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి. ఈ పోస్టులకి పోటీ చేయదలుచుకున్న వాళ్ళు 10,000 రూపాయలు నాన్ రిఫండబుల్ నామినేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అట్లాగే ఈ రోజున ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఎలక్షన్స్కి సంబంధించిన సభలు, సమావేశాలు ఇవ్వబడవు, రద్దు చేయబడుతుంది. ఎవరు కూడా దయచేసి దేవస్థానం ఆవరణలో ఎలక్షన్స్ గురించి సభలు, సమావేశాలు పెట్టవద్దు.
అలాగే ఫ్లెక్సులు కానీ బ్యానర్లు కానీ మీరు ఏమన్నా కట్టదలుచుకున్నా ఏదన్నా చేయదలుచుకున్నా మన దేవస్థానం పరిధిలో మాత్రం అనుమతించబడదు. ఇంకొకటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది, గత జరుగుతున్న పరిణామాల దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారిగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అమ్మవారి దేవస్థానం కించపరిచే విధంగా ఏ ఒక్క సభ్యుడు ప్రవర్తించనను అతని మీద తగిన చర్యలు తీసుకోబడతాయి. ఇది నోట్ చేసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను అలాగే ఇవాళ సాయంత్రం నుంచి మన అమ్మవారి గుడికి ముందర ఉన్న 2 గేట్ల ముందు కూడా నోటిఫికేషన్ తాలూకు వివరాలు ఫ్లెక్స్ రూపంలో ఒక 2 బోర్డులు కూడా పెడతాము. దయచేసి జనరల్ బాడీ దేవస్థానం కమిటీ జనరల్ బాడీ సభ్యులందరూ కూడా గమనించాలని చెప్పని కోరుకుంటున్నా. మీరు పోటీ చేయదలుచుకున్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. వీటికి లోబడే ఎలక్షన్స్ నిర్వహించబడతాయి. పోస్టల్ బ్యాలెట్ అనుమతించబడదు. ఈ రోజు నుంచి ఎన్నికల 26వ తారీఖు దాకా మీరందరూ కూడా మన అమ్మవారి దేవస్థానం పరువు ప్రతిష్టలు కాపాడే విధంగా, విలువలు కాపాడే విధంగా ప్రవర్తించి మాకు సహకరిస్తారని చెప్పని సభ్యులు కూడా, పోటీ చేయు అభ్యర్థులు కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షుడు, కార్యదర్శి, అదే జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కోశాధికారి 5 షీట్లు ఉంటాయి. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా 1 షీట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సభ్యుడు 16 ఓట్లు వేయవలసిందే. 16 ఓట్లు వేయాల్సిందే. అలా వేసిన ఓట్లే మేము పరిగణలోకి తీసుకుంటాం. 16 పైన ఏదన్నా ఉంటే మాత్రం అవి పరిగణలోకి తీసుకోబడవు, రద్దు చేయబడతాయి. 16 లోపు కావాలంటే వాళ్ళకి ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేవచ్చు. కానీ 16 పైన ఓట్లు కనుక ఉంటే మాత్రం అవి రద్దు చేయబడతాయి. ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడును. 4 గంటలతో గేటు మూసివేయబడుతుంది. 4 గంటల లోపు వచ్చిన వాళ్ళందరూ కూడా అనుమతిస్తాం. ఎంత సమయమైనా కానీ మేము అనుమతిస్తాం. అలాగే ఎన్నికలు అయిపోయిన తదనంతరం అదే రోజు కౌంటింగు, అలాగే ఫలితాల ప్రకటన.